అందరూ బాగుండాలి అని కోరుకునే వారికి కూడా అంతే బాధ అన్నారు. సింపతి కాదు ఎంపతి కావాలన్న వారి సందేశానికి నమస్సులతో ఇప్పుడు శుభముహూర్తం. I request Honorable CM Garu to launch the mobile app. Yes. స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఆవిష్కరణ తర్వాత వీడియో క్లిప్ ఉంటుంది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వచ్చి. అది పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ప్రత్యక్షంగా బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఉపయోగపడే ఒక గూడు, తలదాచుకునే గూడు, మనసు పంచుకునే తోడు ఉన్న ప్రతి ఒక్కరికి తలదాచుకునే గూడు కావాలి. ఆ గూడుకు సంబంధించిన చేతుల్లో కెమెరాలు పెన్నులు లేని వాళ్ళు సపోర్ట్లు కొట్టవచ్చు. థ్యాంక్ యూ. ఈ స్కీమ్లో సక్సెస్ కావాలంటే మీడియా మిత్రులు అందరూ మీ సహాయ సహకారాలు పేదవాళ్ల కోసం పూర్తి సహకారం కావాలి దయచేసి. మే నౌ రిక్వెస్ట్ the technical team to play video clip on Indirama Illu scheme. ఇళ్లు లేని ప్రతి పేదవాడి కలలకు సాకారం ఇందిరమ్మ ఇళ్లు. గతంలో 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకం క్రింద 25,04,000 మందికి ఇళ్లు కట్టి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. భూమి ఉన్న వారికి 5 లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు. ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఇంటి స్థలం వెడల్పు తక్కువగా ఉన్నట్లయితే ఈ నమూనా ప్రకారం 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. నాలుగు 400 చదరపు అడుగులు తగ్గకుండా 2 గదులు, కిచెన్ మరియు లెట్రిన్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ను నిర్దేశించడం లేదు. లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి లబ్ధిదారులు
వారికి నచ్చిన విధంగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి పొదరిళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి ఆత్మగౌరవం. పేదవాడి ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇల్లును ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రివర్గం అంతా కలిసి ఒక కానుకగా అందిస్తున్న వేదిక ఇది. ఇందాక ఆనరబుల్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ అమాత్యులు చెప్పారు, పునాదుల స్థాయిలో, గోడలు కిటికీల స్థాయిలో, పైకప్పు స్థాయిలో అలా దశల వారీగా ఆర్థిక సహాయం, ఆర్థిక ఆలంబన ఎలా చేకూరుస్తారు అని. దీనికి సింబాలిక్గా నిన్న పెద్దపల్లి యువ వికాస మహోత్సవ మహాసభలో ఆనరబుల్ సీఎం గారు కూడా అదే మాట అన్నారు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, అలాగే హోమ్ ఈజ్ ఆల్సో నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అలా క్రమ పద్ధతితో, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ క్రమ వికాసం సొంతం చేసుకుందామని సందేశం అందిస్తున్న ముఖ్యమంత్రి గారి ఈ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ పండుగల్లో శుభాకాంక్షలు అందజేస్తూ ఆనరబుల్ సీఎం గారి సందేశం. ఈ ఇందిరమ్మ ఇండ్ల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వంలోని పెద్దలందరూ,